హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియో అయితే చేస్తున్నానండి. అందరికీ అంటే మిషన్ ఉన్న వాళ్ళకైనా మిషన్ లేని వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు. ఇంకా మనమైతే ఇంకా బ్లౌజులు వేరే వాళ్ళ కాడ కుట్టించుకోవడమో లేకుంటే ఇంకా మనమే కుట్టుకోవడమో, మన ఇంట్లో అయితే ఒక కుట్టు మిషన్ మాత్రమే ఉంటుందండి. మామూలుగా అయితే ఓవర్లాక్ మిషన్ కానీ లేదా జిగ్జాగ్ మిషన్ కానీ ఇవన్నీ పెట్టుకోరు. కొంతమంది అయితే జిగ్జాగ్ మిషన్ మాత్రమే పెట్టుకుంటారు. ఎందుకంటే ఇంకా మన చీరలకు మనం జిగ్జాగ్ చేసుకున్న పాల్చులు అవి కుట్టుకున్న కూడా సరిపోతుంది అని ఒక చిన్న ఆలోచనతో అయితే ఇంకా పెట్టుకుంటారు. కానీ కుట్టు మిషన్, జిగ్జాగ్ మిషన్, ఓవర్లాక్ మిషన్ ఇట్లా 3 మిషన్లు పెట్టేసుకొని అయితే అసలు ఎవరు ఉండరండి. ఇంకా లేదా మా లాంటి టైలర్లు ఉంటారు కదండి, వాళ్ళైతే ఈ మిషన్లు అన్నీ పెట్టుకుంటారండి. కానీ నా దగ్గర కూడా అండి కుట్టు మిషన్ మాత్రమే, పెద్దది చిన్న మిషన్ 2 కుట్టు మిషన్లు మాత్రమే ఉన్నాయండి. వచ్చేసి ఓవర్లాక్ మిషన్ కానీ జిగ్జాగ్ మిషన్ కానీ ఆ 2 అయితే ఇంకా ఏం లేవండి. జిగ్జాగ్ అయినా కానీ నేను వేరే వాళ్ళ దగ్గర అనేది జిగ్జాగ్ చేపిస్తానండి. వేరే వాళ్ళకి చీరలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర అనేది జిగ్జాగ్ అనేది చేపిస్తాను. అది కూడా అయితే ఇంకా అందరివి అయితే ఇంకా చేపించానండి. అందరివి మనకు రెగ్యులర్గా వస్తారు చూడండి, మనకి ఎప్పుడు బ్లౌజులు ఏవో ఒకటి వాళ్ళవి మన ఇంట్లో ఉండే వాళ్ళవి మాత్రమే చేపిస్తానండి. ఇంకొంతమంది అయితే ఇంకా అసలు చేపించను. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే 2 రూపాయల దగ్గరనే గొడవ పడతారండి. పాల్స్ 18 రూపాయలే కదా అనే మాటలు మాట్లాడతారు. అందుకోసం అనేది నేనైతే వాళ్ళవి పంచాయతీలు అనేది ఏం పెట్టుకోను. ఇవెల్లా ఎందుకు చెప్తున్నావు అక్క అంటే ఇంకా మామూలుగా అయితే ఇంకా ఇలాంటి బ్లౌజులు ఉన్నాయి చూడండి. ఈ బ్లౌజులు కానీ లేకుంటే కనుక ఆపట్టు బ్లౌజ్ ఉంటాయి కదండి, ఆపట్టు కానీ నార్మల్ పట్టు బ్లౌజులు కానీ ఈ బ్లౌజ్ అయితే కనుక నాదే అండి, చీర మీదది. ఇలాంటి బ్లౌజులు మనము వేరే వాళ్ళకి కుట్టినా కానీ లేదా మన బ్లౌజులైనా కానీ వేరే వాళ్ళ దగ్గర మనం కుట్టించుకున్న బ్లౌజులైనా కానీ ఆ బ్లౌజులు ఏమవుతుందంటే కనుక నా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు అన్నాను కదండి, నేను నార్మల్గా అనేది ఇలా కుట్టు అనేది వేసేసుకుంటానండి. ఇలా కుట్టు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఈ పీసులన్నీ లేచిపోతాయి. ఇంకా లేదా వేరే వాళ్ళవే జాకెట్ కుడుతున్నాం అనుకోండి, వాళ్ళైనా కానీ ఇక్కడ మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదా అని ఒక చిన్న దానివల్ల కూడా అని వాళ్ళ దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదంట కాదనేసి వేరే వాళ్ళ కాడ కుట్టించుకుంటారు. లేదా మీరే వేరే వాళ్ళ కాడ కుట్టించుకొని మీ దగ్గర జాకెట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఇవన్నీ పీసులు వస్తూ ఉంటాయి, చిరాగ్గా ఉంటాయి, ఇక్కడంతా పారాడుతున్నట్టు పై మీద అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, ఏం చేయాలని అర్థం కాదు. ఇక వేసుకున్న బ్లౌజ్లకు పోయి వేయమన్నా కూడా వాళ్ళు వేయరు అసలు. అందుకోసం అనేసి దీనికి చేతితోనే మనం సూట్తో ఓవర్లాక్ మాదిరి పీసులు లేకుండా ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఇంకా చూపిస్తానండి. అది చాలా ఈజీ అండి. ఒక్కసారి మీరు చూసినారంటే ఈ వీడియో అనేది ఎక్కడే కానీ ముందుకు జరపకుండానే చూసేయండి, మీకే అనేది బాగా అర్థమవుతుంది. ఇంట్లో మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా జాకెట్లకు అనేది వేసుకున్నారంటే ఇంకా సరిపోతుంది, నీట్గా ఉంటుంది. అన్ని జాకెట్లకు మనం వేసుకోవాల్సిన అవసరం లేదండి, కొన్ని ఇలాంటి పీసులు వచ్చే జాకెట్లకు మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. ఇక దానిలోనైతే వేసుకునే ముందైతే ఇంకా ఇలాగ పీసులు అనేది కట్ చేసేసుకోండి. ఒకవేళ మీరు జాకెట్ ఆల్రెడీ వాడింటి, నేను ఈ జాకెట్ ఇంతవరకు వాడలేదండి, ఆల్రెడీ మీరు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పీసులు అనేది ఎక్కువగా వచ్చేసింటే ఈ ముడతలు అనేది పడిపోయి ఉంటుంది. అప్పుడు ఒకసారి జాకెట్ అనేది ఉతికిన తర్వాత ఐరన్ చేసేయండి. ఐరన్ చేసినామంటే ఇక్కడక్కడ అనేది బాగుంటుంది. ఇంకా పీసులు వచ్చింటాయి కదండి ఇక్కడ ఇలాంటి పీసులలో, అవి నేను ఎలా కట్ చేసానో అలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీరు సేమ్ కలర్ దారమైనా తీసేసుకోవచ్చండి, లేదా వైట్ కలర్ దారం అనేది ఎక్కువ ఓవర్లాక్ అనేది యూజ్ చేస్తారు, వైట్ కలర్ దారమైనా తీసేసుకోవచ్చు. నేనైతే ఇంకా వైట్ కలర్ దారం అయితే తీసుకుంటున్నానండి. ఇదైతే ఇంకా వీడియోలో అనేది ఏ జాకెట్ మీద వేసినా కూడా కనిపిస్తూ ఉంటుంది. నార్మల్ దారం వేసినామంటే ఇంకా కనిపించదు. ఇవి మీరు ఒక్క పొర వేసుకుంటే సరిపోతుందండి. నేను బాగా కనిపించాలి వీడియోస్ కన్నట్టుగా 2 పొరలు అనేది ఎక్కించుకుంటూ ఉన్నాను. చూడండి, ఇలా 2 పొరలు అంటే 2 పొరలు ఎక్కించుకున్నాక మనకు వచ్చాక 4 పొరలు అనేది అవుతుందండి. ఇక దీన్ని అనేది చూడండి, ఈ చివర ముడేసుకున్న తర్వాత చివరి నుంచి ఇలా ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత చూడండి, ఇలా అనేది వేసుకోవాలి. ఇలా అనేది కుట్టుకుంటూ రావాలి. మనకు ఎక్కడే కానీ పీసులు రావడం కానీ మనకు ఏమి కాకుండా నీట్గా ఉంటుందండి. మనము బయట మనం ఓవర్లాక్ వేసుకున్నట్టే ఉంటుంది. లేదా మీరు టైలర్లు అయితే మీ దగ్గర ఇలా అడుగుతూ ఉంటేనక ఎక్స్ట్రా డబ్బులు అనేది ఇప్పుడు బయట షాప్లలో అయితే ఇలా వేసి ఇస్తారండి. వేసి ఇచ్చిన దానికి డబ్బులు అయితే వాళ్ళు బ్లౌజుకు 200 నుంచి అంటే ఆ ప్రాంతాన్ని పట్టించి 200 నుంచి 300 కూడా తీసుకుంటారు బ్లౌజ్ కుట్టడానికి మాత్రమే.
ఒకవేళ మీరు 150 తీసుకుంటే 180 అట్లా తీసేసుకోండి ఇలా వేసినందుకు. లేకుంటే కనుక అంటే ఎక్స్ట్రా ఇట్లా అవుతుంది అనేసి చెప్పేసేయండి సరిపోతుంది. లేదా అన్ని దానికి ఇలాగనే వేసి కుట్టాలి అన్నప్పుడు మీరు ఇంకా అమౌంట్ ఇంత 180 లేదా 200 బ్లౌజ్ కుడితే అన్నట్టయితే కనుక ఫిక్స్ చేసుకున్నారంటే సరిపోతుందండి. చూడండి సేమ్ అనేది ఓవర్లాక్ ఉన్నట్టే ఉంది. నేనైతే వైట్ కలర్ దారం వేసాను. ఇంకొకటి మీకు చెప్పడం ఏంది మర్చిపోయానండి. ఇంకోటి ఏంది అంటే కనుక మనము సైజ్ అనేది 2 అనేది ఒకటే సైజు ఉండేటట్టు అనేది చూసుకోవాలండి. మనకు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకున్నామంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది. లేకుంటే కనుక ఎత్తులు తగ్గులు అయితే కనుక వస్తుంది. ఇందాక మీకు అయితే కనుక ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను. చూడండి ఇంకొక పక్క కూడా సేమ్ కలర్తో అయితే కనుక వేస్తూ ఉన్నాను. మీకు కనిపించడానికి మాత్రమే నేనైతే కనుక ఈ వైట్ కలర్ వేసానండి. కానీ ఇంకొకటి వైట్ కలర్ వేసాను, ఇంకొకటి ఏంటంటే లావుగా వేసానండి. లావుగా ఎందుకంటే దీనికైతే కనుక 2 పొరలు ఎక్కించాము. 2 పొరలు ఎక్కించినప్పుడు ఎంత అవుతుంది? 4 పొరలు అవుతుందండి. నేను అందుకనేసి ఇంకొక వైపు అనేది సేమ్ కలర్ దారంతో అయితే కనుక వేస్తున్నాను. ఇదైతే ఒక్క పొర అండి. మనకు ఒక్క పొర ఎక్కించామంటే 2 పొరలు అవుతుంది. ఇది కూడా నేను ఇలా అయితే కనుక ఎక్కించుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా అనేది మీకు అనేది చూపిస్తానండి. ఇంకా చూడండి ఇదైతే కనుక ఇంకా డీటెయిల్గా అనేది చూపిస్తాను దగ్గరికి. ఇలాగ అనేది ఫస్ట్ మనం చివర ముడి వేసుకున్నాం కదండి, ఇలా అనేది ఎక్కించేసుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఇది అనేది ఇలాగనే పెట్టేసేయండి. ఇప్పుడు ఇది అనేది ఇలాగనే ఉండాలి. చూడండి ఇలా అనేది ముడి పడాలి. ఇంకా మళ్ళీ అలాగనే వెనక్కి పెట్టేసి దారాన్ని ఇలాగ చాలా అంటే చాలా ఈజీ. ఇది దారం కన్ఫామ్గా అటు సైడ్ ఉండాలి. మనం ఇలా గుంజుకున్నప్పుడైనా కానీ మళ్ళీ అటు సైడ్ అలా వేసేసి సూది అనేది ఇలా లోపలికి దించేసి ఇలాగా ఇలా లాగుతూ ఉండాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనకు పెద్ద పని అయితే ఇంకా ఏముండదండి. మనకు హెమ్మింగ్ బుక్స్లు పెడతాం చూడండి, ఆ టైం లోపలే అనేది గబ్బా గుట్టేయచ్చు. టైమింగ్ అనేది ఎక్కువ అనేది పట్టేసేదండి. చూడండి మనం దారం ఎక్కించుకోవడం బాకి ఇలా పెట్టేసి ఇలా చిన్న పిల్లలైనా ఈజీగా గుట్టేస్తారండి. మనము సెలవులు వచ్చినప్పుడు పిల్లలకు ఒకవేళ అలా నేర్పించేసామంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే కనుక కుట్టేస్తారు. వాళ్ళకు టైం పాస్ అయినట్టు ఉంటుంది, పని కూడా నేర్చుకుంటారు. పిల్లలకు ఒకటే కదండి అన్ని పనులు నేర్పించాలి కాబట్టి చెప్తూ ఉన్నాను. ఇలా అనేది అయినా కూడా మనం కుట్టేసుకోవచ్చు. మనం ఈ దారం వేస్తుంటే అసలు మనము కుడుతున్నట్టు కూడా అస్సలు లేదండి. మనకు బాగా నీట్గా ఉంది. మనం ఇది కరెక్ట్ లెంత్లో అనేది కట్ చేసుకుండా ఎత్తులు తగ్గులు కట్ చేసామంటే మనకు కూడా ఇది సొట్టగా అయితే వస్తుందండి. వంకర తిరిగి వస్తుంది. ఇంకా చూడండి మీతో మాట్లాడుతూనే నేను ఎంత దూరం కుట్టేశాను. చాలా స్పీడ్గా అనేది అయిపోతుంది. ఇది ఇంకా మనము బ్లౌజ్ క్రాస్ పట్టీల దగ్గర లేదా ఇంకొచ్చేసి చేతుల దగ్గర అక్కడ కూడా అనేది కుట్టేసేయచ్చు. కుట్టిన తర్వాత మనం చెప్పాను కదండి ఆ ప్రాంతాలకు తగ్గట్టుగా డబ్బులు అనేది తీసుకుంటారు అనేసి. మాకెళ్ళి అయితే కనుక ఇళ్ళలో కుడితే కనుక 150 రూపాయలు తీసుకుంటున్నామండి. ఇంకా 150 రూపాయలు ఆడికి ఇంకా ఆలోచించి అనేది అయితే కనుక ఇస్తారండి. అంత మించి అయితే కనుక ఎక్కువ అయితే కనుక ఇయ్యరు ఇక్కడ. దానికి కూడా అనే 120, 130 ఇస్తామనేసి బేరాలు అయితే ఆడుతూ ఉంటారు. అట్లా అయితే కనుక ఉంటుంది. ఇక్కడ అయితే కనుక మేమైతే కనుక పెద్ద సిటీ కాదు కాబట్టి తక్కువగా తీసుకుంటున్నాము. ఇంకా పెద్ద సిటీలలో అయితే కనుక డబ్బులు ఎక్కువనే తీసుకుంటారు కదండి. ఇలాంటివి చేసినామంటే కనుక బ్లౌజ్ ఇంకా నీట్గా కనిపిస్తుంది. వాళ్ళు ఎక్కువ డబ్బులు కూడా మనం అడగనికి అయితే కనుక అవకాశం ఉంది అంటారు. కొంతమంది అయితే కనుక పర్లేదు లేమని తీసుకుపోతారు. కొంతమంది ఏమంటారంటే దీనికి ఓవర్లాకేలే మేలే, ఇంత డబ్బులు ఇవ్వాలనా, ఇంత యాడ్ అవుతుంది, తగ్గించుకో అంటారు. ఇంకా ముఖం మీదనే అనేసి అంటారు. అందుకోసం అనేసి చెప్తున్నాను. అందరికీ యూజ్ అవుతుంది కదా, మిషన్ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా లేదా ఖాళీగా ఎవరన్నా ఉన్న ఇలాగా ఇంట్లోనే వాళ్ళ జాకెట్లు కుట్టుకున్నా సరిపోతుంది. ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి. ఇదైతే నాకు అస్సలు కనిపించలేదు. ఇది చెప్పాను కదండి దారం ఎక్కువ వేసుకుంటాను అనేది. ఇది కొంచెం లావుగా కనిపిస్తుంది. ఇలా వేసినట్టు కూడా అనేది ఏం తెలియకుండా ఉంది చూడండి. ఇలాగనే మనము ఇక్కడ చేయి చుట్టూరు వేసేసుకోవచ్చు. అలాగనే వచ్చేసి ఇక్కడ అండి క్రాస్ పట్టీలు కూడా ఇలా కూడా వేసేసుకోవచ్చు. ఇంకా చేతో ఎందుకు అక్క, మాకు ఊరికే పని కదా, మీ ఇంట్లో మిషన్లు ఉంటాయి, మిషన్తో చూపించండి అనేసి అయితే కనుక అన్నారంటే కనుక మీకు కన్ఫామ్గా మిషన్ మీద 2 రకాలుగా అయితే కనుక నేను చూపిస్తాను. ఇంకొక వీడియోలో 2 రకాలుగా అనేది ఇలా పీసులు లేకుండా కుట్టుకోవాలి అనేసి. ఇది నేను ఎందుకు చూపిస్తున్నా అంటే అసలు మిషన్ లేని వాళ్ళు, ఇంట్లో
వాళ్ళ బ్లౌజ్లకి వేసుకుంటారు, కుట్టించుకొని వేరే వాళ్ళ అక్కడ కుట్టించుకుని బ్లౌజ్కి వేసుకుంటారని ఒక చిన్న దాంతో అయితే ఇంకా చెప్తున్నానండి. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.